Hello, hello. How are you, హలో. brother? Long time. వరల్డ్ యెస్. కప్ అయిపోయి డిప్రైవ్డ్ గా స్టార్వింగ్ గా ఫాస్టింగ్ లో ఉన్న మనకి ఐపీఎల్ నేనున్నా అంటూ వచ్చేస్తుంది. విన్ అయ్యి అంటే ఏదో వరల్డ్ కప్ గెలిచి ఏదో సంవత్సరం దాటిపోయినట్టు అనిపిస్తోంది. అంత డ్రైగా అనిపించింది ఇప్పటిదాకా. ఎగ్జాక్ట్లీ హై నోట్ పైన ఎండ్ చేసినాం కదా. ఇంకా ఏమంటారు అడ్రినలిన్ రష్ కావాలి కావాలి అని కోరుకుంటుంది. సో ఫైనలీ ఇట్ హ్యాస్ కమ్. సో ఈ రోజు ఏంటంటే మనం మన టాప్ 4 పిక్స్ చేసాం ఐపీఎల్‌లో. ఏ ఓకే. 4 టీమ్స్ అయితే నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నా ప్లే ఆఫ్స్‌లోకి వెళ్తాయని. దాని తర్వాత ఆహ్, ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ ప్రిడిక్షన్స్. దాని తర్వాత స్టాండ్ ఔట్ టీమ్. ఒక స్టాండ్ ఔట్ టీమ్ ఓకే. అండ్ ఒక 2, 3 స్టాండ్ ఔట్ ప్లేయర్స్. అరే! వీడు, ఓకే. వీడు అట్లా. ఓకే. హ్మ్. యూ క్యాన్ స్టార్ట్ ఆహ్, నేను టీమ్స్. టాప్ 4 అంటే ముంబై, ఓకే. సీఎస్‌కే, ఓకే. నెక్స్ట్ ఎస్ఆర్‌హెచ్, ఇంకా పంజాబ్ కేకేఆర్‌లో ఒకటనుకుంటున్నా. సో, ఐ అయన్నీ విల్ కాదు పిక్ ఒక్కటే. కేకేఆర్. యెస్. కేకేఆర్. ఓకే. వై అంటే వై ఒక్కొక్క టీమ్‌కి ఏమన్నా రీజన్? అంటే ముంబై ఇండియన్స్ బై డిఫాల్ట్ మొత్తం మన వరల్డ్ కప్ విన్నర్స్ ఉన్నారు. అందరూ మ్యాచ్ విన్నర్‌లే. ముంబై ఇండియన్స్‌ని ఎలిమినేట్ చేయలేం మనం. నెక్స్ట్ సీఎస్‌కే వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ ట్రెడిషనల్ ప్లాన్‌కి అగెయిన్స్ట్‌గా ఈసారి ఎంతోమంది యంగ్‌స్టర్స్‌ని పిక్ చేసుకొని ఆహ్, సంజు శాంసన్ వరల్డ్ కప్ విన్నర్ హ్మ్. 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 టీమ్‌లోకొచ్చాడు. వాళ్ళకి బిగ్గెస్ట్ ప్లస్. అవును. అండ్ కొంచెం హైలో ఉంది. ఫ్యాన్ బేస్ ఫ్యాన్ బాగా బేస్ గూడా చాలా ఏర్పడింది పెరిగింది. చాలా వరల్డ్ కప్ భయంకరంగా. గెలిచినప్పటి నుండి. హ్మ్. సో, సీఎస్‌కే ఈస్ డూయింగ్ సీఎస్‌కే అనిపించింది కొంచెం. అంటే ఓకే. దే ఆర్ ట్రైయింగ్ సంథింగ్ డిఫరెంట్ అని. ఓకే. లాస్ట్ 2, 3 ఇయర్స్ డౌన్‌ఫాల్ తర్వాత. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎస్ఆర్‌హెచ్. ఎస్ఆర్‌హెచ్ అగైన్ అభిషేక్ శర్మ, మన ఇషాన్ కిషన్ వీళ్ళందరూ వరల్డ్ కప్ విన్నర్స్. అండ్ ఎస్ఆర్‌హెచ్‌లో అంటే కొంచెం బ్యాలెన్స్‌డ్‌గుంది సైడ్. అండ్ ఓకే. ఇషాన్ కిషన్ లీడింగ్ ద టీమ్. అది కొంచెం హ్మ్. ప్లస్. హ్మ్. ఎందుకంటే హ్మ్. సయ్యద్ ఒకటి ముష్తాక్ అలీ ట్రోఫీ మనోడు గెలిపిచ్చాడు. గెలిపిచ్చాడు. అండ్ జార్ఖండ్ టీమ్‌కి గూడా రంజీ ట్రోఫీలో బాగా ఎప్పటినుండో కెప్టెన్సీ చేస్తున్నాడు. టాప్‌లో ఉన్నాడు. సో, అవును. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీ బావుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ కేకేఆర్ పంజాబ్ ఎందుకు అనుకున్నా అంటే పంజాబ్ ఈజ్ వెరీ బ్యాలెన్స్డ్. కానీ ఈసారి ఎందుకో కేకేఆర్ చేస్తుంది ఓకే. ప్లే ఆఫ్‌కి అనుకుంటున్నా. బికాజ్ కేకేఆర్ ఆల్వేస్ కొంచెం టఫ్ కాంపిటీషన్ ఇస్తది. అండ్ ఈడెన్ గార్డెన్స్‌లో వాళ్ళకి ఫిన్ అలెన్, టిమ్ సైఫర్ట్ ఇద్దరు ఓపెనర్స్ ఉన్నారు. హ్మ్. సో, ఓకే. హూ గుడ్. యాహ్! గుడ్ పిక్స్. నాది చెప్తా. ఆహ్, ఎంఐ ఫర్ ష్యూర్. ఎందుకంటే హ్మ్. పేరుకి తగ్గట్టే ముంబై ఇండియన్స్ అంటే అందరూ ఇండియన్సే ఉన్నారు. సేమ్ మళ్ళా వరల్డ్ కప్ స్క్వాడ్ సగం స్క్వాడ్ ఉన్నది. మళ్ళీ దానికి తోడు ఫైనల్స్ పోయిన కెప్టెన్ కూడా ఉన్నాడు. హ్మ్. శాంట్నర్. సో, హ్మ్. మొత్తం 12 మంది అంటే యూజువల్లీ 11 అంటాము. 12 మెంబర్స్ రెడీగా ఉన్నారు. ఇంకో 12 బ్యాక్ ఫిల్ చేసుకోవడానికి కూడా ఎవరెవరి ప్లేసెస్‌లో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. ఓవర్‌లోడెడ్ టీమ్. ప్రాపర్ టీమ్ ఎవరైనా ఇంజ్యూర్ అయినా కూడా బ్యాక్ ఫిల్ ఉంది. చాలా సాలిడ్ టీమ్. ఆ టాప్ హ్మ్. 6 గాని, పవర్ ప్లే బౌలింగ్ గాని, డెత్ బౌలింగ్ గాని ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్. సో, ముంబై. ముంబై తర్వాత ఐ ఫీల్ నెక్స్ట్ వుడ్ బి ఆర్‌సీబీ. హ్మ్. ఆర్‌సీబీ మొత్తం లీగ్‌లో స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉంది ఆర్‌సీబీకి హ్మ్. అకార్డింగ్ టు మీ. సో, దే మళ్ళీ రిటైన్ చేసుకుంటారో లేదో తెలవదు గానీ, ఖచ్చితంగా ప్లే ఆఫ్స్‌లోకి ఎళ్తారు అని నా ఫీలింగ్. హుహు. డిఫెండ్ జేయాలి ఆహ్, గదా టైటిల్. ఆ! యెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హేజల్‌వుడ్ ఉన్నా, లేకున్నా దే స్టిల్ హావ్ వెరీ స్ట్రాంగ్ ఆప్షన్స్. ఇన్ బౌలింగ్ డెప్త్ ఉంది, బ్యాటింగ్ డెప్త్ హ్మ్. ఉంది, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉంది. ఆల్ ఔట్ గూడా అవ్వరేమో వాళ్ళకెప్పుడు అని నా ఫీలింగ్ ఒక్క వాళ్ళకెప్పుడు మ్యాచ్‌లో బౌలింగే గూడా. దెబ్బ. ఈసారి హేజల్‌వుడ్ ఇప్పుడు ఉండడు గాబట్టి మరి మేబీ అయినా గూడా లేదు, లేదు. బౌలింగ్ ఈస్ స్టిల్ సాలిడ్ ఆహ్, ఫర్ దెమ్. లీడ్ ఎవరు చేస్తారో తెలీదు. బట్ స్టిల్ దే హావ్ గుడ్ హ్మ్. సెటప్ బౌలర్స్. ఫర్ దేర్ బ్యాటింగ్ డెప్త్ అండ్ ఆల్. దాని తర్వాత థర్డ్ వచ్చేసి హోమ్ టీమ్. అంటే హోమ్ టీమ్ అని గాదు. ఎస్ఆర్‌హెచ్ చూజ్ చేసుకుంటా. యెస్.
దేర్ ఆర్ ఫ్యూ ల్యాబ్స్ స్పిన్నర్ లేడు అది ఇది అంటున్నాడు కానీ జీషాన్ ఉన్నాడు. దేర్ ఆర్ బ్యాక్ ఫీల్డ్స్ డెప్త్ చాలా ఉన్నది. బ్యాటింగ్ డెప్త్ 8 డౌన్లో కూడా బ్యాట్స్మెన్స్ని పెట్టుకునే ఆప్షన్ ఉన్నది. ఎన్కేఆర్ మొన్న 2 సెషన్స్లో టెస్ట్ టెస్ట్ సెషన్స్లో బాగా బౌలింగ్ చేసినాడు. హీస్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. ఇఫ్ కొంచెం ఒక 10 కిలోమీటర్స్ పేస్ పెంచితే చాలా సాలిడ్ బౌలర్ అవుతారు. మనకు హార్దిక్ పాండ్యా లెవెల్ కాకపోయినా ఒక చిన్న హార్దిక్ పాండ్యా లాగా ఒక 2 ఓవర్లు 3 ఓవర్లు వేసి ఒక బౌలర్ అవుతాడు. సో ఎస్ఆర్హెచ్ హ్యాస్ దట్. నా 4th టీం వచ్చేసి పంజాబ్. అయ్యర్ జస్ట్ బికాస్ ఆఫ్ అయ్యర్ అండ్ మిక్స్ ఉంది బాగా టీంలో. ప్రాపర్ మిక్స్ ఉంది. లైక్ ముంబై ఎలా ఉండేదో అలా ల్యాబ్స్ వస్తుంది. అండ్ అయ్యర్ వుడ్ బి ద ఫస్ట్ ప్లేయర్ 2 కప్పులు కొట్టిన ఏకైక ప్లేయర్ అవ్వొచ్చని నేను అనుకుంటున్నా. ఓకే. సో ముంబై, 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 ఆర్సీబీ, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్. పంజాబ్. ఓకే, కూల్. ఓకే, నెక్స్ట్ ఆరెంజ్ నేను ఫస్ట్ పిక్ చేస్తా. ఆరెంజ్ నాకు క్యాప్. ఫస్ట్ ఆరెంజ్ క్యాప్ ఫస్ట్ ఇషాన్ కిషన్ మంచి రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు. 1 year మొత్తం అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే పెద్ద వీక్నెస్ ఏం చూపిస్తలేడు. ఈ స్లో బాల్ కి అవుట్ అవుతాడు, ఆఫ్ సైడ్ ఆఫ్ కానీ ఇట్లా అట్లేం లేవు. అన్ని బాక్సెస్ టిక్డ్ ఉన్నాయి. సెకండ్ నేను జైస్వాల్ అని అనుకుంటున్నా. ఎందుకంటే రెగ్యులర్ గా బాగానే ఆడుతున్నాడు. ఆఫ్ కోర్స్ వరల్డ్ కప్ లో స్క్వాడ్ లో లేకపోయినా కూడా ఐపీఎల్ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. థర్డ్ ఐ బిలీవ్ వుడ్ బి సాయి సుదర్శన్. రఫ్ పిక్ కానీ అనుకుంటున్నా. ఎవ్రీ సీజన్ మనం అనుకున్నట్టు కాదు. ప్రతి గేమ్ లో 50 కొడతాడు. సో యావరేజ్ బాగుంది. సో ఆరెంజ్ క్యాప్ ఈజ్ నాట్ లైక్ మ్యాచ్ విన్నర్ అవ్వక్కర్లే, రన్స్ ఎక్కువ కొట్టేది కరెక్ట్. ఇట్స్ యువర్ టర్న్. ఆరెంజ్ క్యాప్ నన్ను అడిగితే సంజు శాంసన్. ఓకే, అరే ఓకే, ఇషాన్ కిషన్. ఓకే, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్. ఎందుకు అంటే సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ రెడ్ హాట్ ఫామ్ అగైన్. సంజు అసలు వరల్డ్ కప్ విన్ లో హైలో ఉన్నాడు అండ్ ఫుల్ ఫ్యాన్ బేస్ వచ్చింది. అసలు చెన్నైలో బ్యాటింగ్ కూడా బాగా ఫ్రెండ్లీ ఉండొచ్చు. సో ఆల్ టుగెదర్ వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఈజ్ అండ్ రీసెంట్ ట్రేడ్ ఆఫ్ అండ్ ఆల్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇషాన్ కిషన్ యాజ్ అ క్యాప్టెన్ హీఈస్ ఎ టాప్ అండ్ ఇప్పుడు రెడ్ హాట్ 1 year గా నువ్వు అన్నట్టు. శ్రేయస్ అయ్యర్ వాళ్ళ బ్యాక్ బోన్. శ్రేయస్ అయ్యర్ అసలు అంటే శ్రేయస్ అయ్యర్ నాట్ ఓన్లీ ఆరెంజ్ క్యాప్ ప్లేయర్, ఇంపాక్ట్ఫుల్ రన్స్ అంటే 190-200 స్ట్రైక్ రేట్ లో ఆరెంజ్ క్యాప్ కొట్టే సత్తా ఉంది. అది మన శ్రేయస్ అయ్యర్ కి ఉంది, ఇషాన్ కిషన్ కి ఉంది, వీళ్ళిద్దరికి ఉంది. గుడ్ అనాలిసిస్, గుడ్ వ్యూ. అంటే కొంచెం డిఫరెంట్ వ్యూస్ బట్ ఓకే. నెక్స్ట్ పర్పుల్ వికెట్ టేకర్స్. పర్పుల్ అంటే మిచెల్ స్టార్క్ అనుకుంటున్నా, ఒకవేళ సీజన్ మొత్తం ఆడితే. అది క్వశ్చనే, బట్ సీజన్ మొత్తం ఆడితే పేస్ బౌలర్స్ తో ఇదో ప్రాబ్లం ఉంటది. మొత్తం 14 మ్యాచ్లు ఆడగలుగుతారా, ఎక్కడ ఇంజూర్ అవుతారా, హ్యామ్ స్ట్రింగ్ పట్టేస్తుంటది, నీకు వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటది. అందరూ అన్లైక్ టెస్ట్ అండ్ ఓడిఎస్ దీంట్లో కూడా చిన్న చిన్న స్పెల్స్ ఉంటాయి కానీ ఇంటర్వెల్స్ చాలా తక్కువ ఉంటాయి కదా, రెస్టింగ్ తక్కువ ఉంటది. అదే బాధ. ఓకే, గో హెడ్. నెక్స్ట్ కుల్దీప్ యాదవ్ అనుకుంటున్నా. వాడికి వరల్డ్ కప్ ఛాన్స్ రాలేదు, సో కసి మీద మనోడు కొంచెం కసి మీద ఆడతాడు అనుకుంటున్నా. ఓకే, జడ్డు కూడా ఉంది బికాజ్ ఆర్ఆర్ హోమ్ టీమ్ కి వెళ్తున్నాడు. బట్ యా, కుల్దీప్ యాదవ్. గుడ్ అనాలిసిస్, నేను థింక్ చేయలేదు అసలు. ఓకే, నాది అగైన్ కొంచెం హట్కే. ఐ వుడ్ సే హర్షదీప్ సింగ్. ఓకే, అంటే అందరూ చాలా అండర్మైన్ చేస్తాడు హర్షదీప్ ని, కానీ అకార్డింగ్ టు మీ పవర్ ప్లేలో చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. పవర్ ప్లేలో వేసే 2 ఓవర్లలో ఖచ్చితంగా మోస్ట్ బాల్ ఇన్ లాస్ట్ 20 మ్యాచెస్ చూసుకుంటే పవర్ ప్లేలో వాళ్ళ ఐపీఎల్ టీంకి కానీ ఇండియన్ టీంకి కానీ మోస్ట్లీ వికెట్ ఇస్తాడు పవర్ ప్లేలో. సో నీకు విన్నింగ్ నాక్ ఆడకపోయినా వాళ్ళ టీం గెలిచినా గెలవకపోయినా, విచ్ ఇస్ పంజాబ్ గెలిచినా వికెట్లు ఎక్కువ తీస్తాడని నా ఫీలింగ్. అందుకోసం తను. నెక్స్ట్ వుడ్ బి బుమ్రా. ఈసారి బుమ్రాకి వికెట్లు వస్తాయని నా ఫీలింగ్. యూజువలీ మంచి స్పెల్ వేస్తాడు,
డెత్ యాహ్! ఓవర్ డాట్ బాల్ వేస్తాడు, బ్లాక్ హోల్ వేస్తాడు, వైడ్ ఆర్కర్ వేస్తాడు. నో, ఐ ఫీల్ ఈసారి టైల్ ఎండర్లు ఎవరన్నా ఫస్ట్ 4 వికెట్స్ పెడితే ఆ టైల్ ఎండర్లను ఖతం చేయడం కానీ అట్లా చేస్తాడని నేను అనుకుంటున్నా. సో ఫర్ మీ హీఈస్ అ సెకండ్ ఆప్షన్. థర్డ్ వచ్చేసి వరుణ్ చక్రవర్తికి రిటెన్షన్ ఇయర్ ఇన్ ఐపీఎల్ అవ్వచ్చేమో అని అనుకుంటాను. అంటే పీపుల్ మైట్ హ్యావ్ క్రాక్డ్ హిమ్. ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేస్తున్నాడు. వరల్డ్ కప్ లో ఒక కొత్త చూపించినాడు. బట్ అతను కూడా ఏం సైలెంట్ గా ఉన్నాడు. హీ విల్ కమ్ ప్రిపేర్డ్ అని నా ఫీలింగ్. సో ఐ వుడ్ ఇంట్రెస్టింగ్. పిక్ హిమ్. నెక్స్ట్ ఓకే. వన్ స్టాండ్ అవుట్ టీమ్ అండ్ ఫ్యూ స్టాండ్ అవుట్ ప్లేయర్స్. ఆహ్, అలా అంటే వన్ స్టాండ్ ఔట్ టీమ్ నన్నడిగితే యాక్చువల్లీ నాకు 2 ఉన్నాయి బుర్రలో. ఓకే, రెండు బట్ చెప్పు. ఒకటే పిక్ జేసుకోవాలి. ఒకటి ఆర్‌సీబీ, ఇంకోటి పంజాబ్. ఈ 2 మనసుల్ని గెలుచుకోవడంలో ముందుంటాయి. వాళ్ళు దే విన్ హార్ట్స్. వాళ్ళు ప్లే ఆఫ్ ఎళ్తారో ఎళ్ళరో తెలీదు గానీ, సో, ఎవరైతే ప్లే ఆఫ్ ఎళ్తారో వాళ్ళు కాకుండా ఈళ్ళిద్దరిలో ఒకళ్ళు ఓకే. స్టాండ్ ఔట్ టీమ్. సో, ఓకే. నా ప్రెడిక్షన్ నేను ఆహ్, పంజాబ్‌ని పిక్ జేశా గదా! ఆహ్, నువ్వు బట్ పిక్ అదే కేకేఆర్. వన్ యాహ్! నేను కేకేఆర్ అన్నాను గదా! సో, పంజాబ్ కుడ్ బి విన్నింగ్ హార్ట్స్. స్టాండ్ అది అవుట్. స్టాండ్ ఓకే. ఔట్. నాకు సీఎస్‌కే అబ్బా! ఎందుకంటే హ్మ్. ఫస్ట్ మనం ఈ ఇన్నేళ్ల నుండి చూస్తున్నాము. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా కంప్లీట్ ఆపోజిట్ దేర్ న్యాచురల్ హ్మ్. ప్రాసెస్ ఎళ్ళినారు. ఇద్దరు కొత్తోళ్ళని తీసుకున్నారు. దే ఇన్వెస్టెడ్ హై. మళ్ళీ హ్మ్. తీసుకున్న అతను యంగ్‌స్టర్స్. యంగ్‌స్టర్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌ని హ్మ్. తీసుకున్నారు. సో, దే ఆర్ సీయింగ్ ఫ్యూచర్. ధోని హ్మ్. తలాని లెట్ గో చేస్తూ, సామ్‌సంగ్‌ని బ్యాక్ ఫిల్ చేస్తూ, సామ్‌సంగ్ నుండి ఒక 4, 5 ఇయర్స్ తీసుకొని కొత్తగా ఎవరినన్నా టేమ్ చేద్దాము అనే ప్రాసెస్‌లో ఉన్నారు. విచ్ ఈస్ గుడ్ ఫర్ ద ఫ్రాంచైజ్. హ్మ్. అన్ని ఫ్రాంచైజీ హ్మ్. ఇట్లే ఆలోచించాలి. మిక్స్ ఆఫ్ యంగ్ అండ్ ఓల్డ్, ఆహ్, మిక్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ చాలా అండ్ యంగ్‌స్టర్స్ లేట్‌గా ఎళ్ళాలి. రియలైజ్ అయ్యారు చాలా పాపం లేట్‌గా రిలీజ్ సీఎస్‌కే. అయినారు. బట్ వాళ్ళ పాత ఫార్మ్‌లో కూడా సక్సెస్‌ఫుల్లే. పాత యెస్. ఫార్మ్‌లతోని కూడా 5 కప్పులు గెలిచినారు. విచ్ ఈస్ అబ్బో! నాట్ గెలిచారు. లెస్. సో, ఇది నా స్టాండ్ అదేం ఔట్ టీమ్. తక్కువేం గాదు. యెస్. ప్లేయర్స్ వచ్చేసి నాకు ఐ హావ్ మై ఐ ఆన్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ ఓకే. అంటే ఎస్ఆర్‌హెచ్ అని గాదు. బౌలింగ్ హార్దిక్ పాండ్యా స్టైల్ ఆఫ్ బౌలింగ్ ఇందాక చెప్పినట్టు కనిపించే ఇది ఉంది. సో, దిస్ మైట్ బి ది ఇయర్ వేర్ 350 ప్లస్ ఇయర్స్ చేసి ఒక 10 వికెట్స్ అబోవ్ ఒక మంచి ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ ఇస్తాడేమో అని నేను అనుకుంటున్నా. ఇంకోటి వైభవ్ సూర్యవంశి. వైభవ్ హ్మ్. సూర్యవంశి అటాకింగ్ గాని ఈసారి టీమ్స్ అసలు కొంచెం ప్రిపేర్డ్‌గా లాస్ట్ 1 ఉన్నాయి. ఇయరు ఆ! ఇరగదీశాడు అండ్ అన్ని చోట్ల. ఎస్ఆర్‌హెచ్ ఇదొక కొత్త ఫస్ట్ బాల్ నుండి అటాక్, ఆల్ బ్లేజింగ్ గన్స్ అటాక్ ఫార్మాట్‌ని వేరే టీమ్స్ గూడా బాగా అడాప్ట్ చేసుకుంటున్నాయి. హ్మ్. అండ్ ఐ వాంట్ టు సీ హిమ్. ఫ్యూచర్ ఇండియాని చూస్తున్నా గాబట్టి వీడెట్లా షైన్ అయితాడో చూడాలి అని అనుకుంటున్నా. నాకు స్టాండ్ ఔట్ అయితే సేమ్ వైభవ్ సూర్యవంశి. ఓకే. ఎందుకంటే నేను లాస్ట్ 1 ఇయర్ ఆ సీజన్ అయిన తర్వాత నుండి ఎవ్రీ గేమ్ ఫాలో అయ్యేవాడిని. అంటే ఓకే. లైవ్ చూడలేదు కానీ అట్‌లీస్ట్ స్కోర్ కార్డ్ ఫాలో అవ్వడం. ఓకే. సయ్యద్ 175 ఇన్ ముస్తాక్ అలీ గాని, 70 విజయ్ బాల్స్, హజారే. 60 ఓకే. బాల్స్ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఎళ్ళాడు. అవును. అండ్ దెన్ నెక్స్ట్ పార్ట్ ఈస్ అభిషేక్ శర్మ. వరల్డ్ హ్మ్. కప్ ఫ్లాప్ అయ్యాడు. బోలెడు మాటలొచ్చాయి. ఓకే. ఫైనల్‌లో ఆడాడు. సో, ఇప్పుడు ఎస్ఆర్‌హెచ్‌కొస్తున్నాడు. హోమ్ టీమ్‌లో ఇరగదీస్తాడని. హి విల్ స్టాండ్ ఔట్. అంటే పులి. ఇంపాక్ట్‌ఫుల్ పెర్ఫార్మన్స్. యెస్. యాహ్! నెక్స్ట్ ఆహ్, జైస్వాల్ నేను గూడా అనుకుంటున్నా. బికాజ్ ఓకే. జైస్వాల్ గూడా వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఆడలే. సో, బ్యాటింగ్‌లో అది. బౌలింగ్‌లో అయితే నాకెక్కువ స్టాండ్ ఔట్ ఏం కనిపియట్లేదు. నేను చెప్పినోళ్ళు తప్ప. బౌలింగ్‌లో నాకు ఉన్నారు. లైక్ హ్మ్. మన పర్పుల్ పటేల్ గాని, షమి ఎట్లా చేస్తాడో చూద్దామనుంది. ఆఫ్టర్ అన్ అమేజింగ్ డొమెస్టిక్ పెర్ఫార్మన్స్ షమి ఎట్లా చేస్తాడో చూద్దామనుంది. నాకు యాక్చువల్లీ ఎనీవే. అక్షర్ మీద కొంచెం క్యూరియాసిటీ ఉంది. బికాజ్ అక్షర్ కెప్టెన్ అనుకుంటా గదా! ఢిల్లీకి హ్మ్. ఈసారి. హ్మ్. హ్మ్. సో, హ్మ్. వరల్డ్ కప్ విన్నరు అండ్ మంచి క్యాచ్‌లు పట్టాడు. సో, అదొకటి. ఓకే. లెట్స్ సీ. ఆహ్, త్రూఔట్ ది ఐపీఎల్ గూడా ఆహ్, మ్యాచ్ ప్రివ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం మాక్సిమం. లెట్స్ సీ హౌ ఇట్ యెస్. గోస్. అంటిల్ దెన్, పీస్ ఔట్. బాయ్. పీస్.